తీయగా చల్లగా. నిగమ పూజలు చేయా పూలు తెచ్చాను, పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా ఇయరా దర్శనము రామా. పూజలు చేయా పూలు తెచ్చాను. తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము రామా. పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా. పూజలు చేయా పూలు తెచ్చాను. దీవించేవో కోపించేవో చింతకు చేర్చి లాలించేవో, దీవించేవో కోపించేవో చింతకు చేర్చి లాలించేవో, నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి, నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి, నిన్నే నమ్మితిరా స్వామి ఇయరా దర్శనము రామా. పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా. పూజలు చేయా పూలు తెచ్చాను. జడ్జెస్ ఓవర్ టు యు. నిగమ, నమస్తే మ్యామ్. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. కొన్ని అక్షరాల ప్రొనౌన్సియేషన్లో ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టే పోను పోను అంటే మనం తర్వాత విడిగా
కలవటం కొంచెం తక్కువ అవుతుందేమో. ఈ ట్రావెల్లో మనం కలిసే ఉన్నాము, డిస్కస్ చేసుకుంటూ వచ్చాము, బెస్ట్ పార్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాము, అండ్ ఇందులో ఇంప్రూవ్ అవ్వాలనేది మాట్లాడుకుంటూ వచ్చాము. ఎస్ మ్యామ్. తర్వాత మళ్ళీ కలుస్తామో లేదో ఒక్కసారి చెప్తా నీకు. షూర్. ఓకే, కొన్ని అక్షరాలు ప్రొనౌన్స్ చేసేటప్పుడు నువ్వు అది ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి ఏమవుతుందంటే కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది కొన్ని పదాల్లో. ఓకే, అది ప్రతి చోట అంత ఎక్స్ప్రెషన్ అవసరం లేదు. నువ్వు స్పెషల్గా దానికోసం దాన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎస్ మ్యామ్. రైట్? ఇది భావుకత ఉండాలి, భక్తి ఉండాలి. అందంగాను, ప్రేమగాను, ముద్దుగాను అటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయకూడదు. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా ఏంటంటే అక్షరాలు మనం ప్రొనౌన్సియేషన్లోనే ఉంటుంది. ద వే వి ప్రొనౌన్స్, ఎంత వాల్యూమ్లో దాన్ని పలుకుతామో ఆ అక్షరాన్ని, ఇవన్నీ కొంచెం పోను పోను దీని మీద కూడా దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా సక్సెస్ఫుల్ సింగర్ అవుతావు నువ్వు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, Sure. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. ఈ పాట ఎంపిక చేసుకొనే నువ్వు సగం మార్కులు కొట్టేశావు. థ్యాంక్ యూ మ్యామ్. అంత అద్భుతమైన పాట పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నీకమ్మా నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ కాకపోతే ఇది కొంచెం నీకు లో అయిందా ఈ శృతి? కొంచెం లేదు సార్, అంటే పైన కూడా ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం టోటల్గానే కొంచెం స్థాయి పెంచి ఉండుంటే ఇంకొంచెం చక్కగా మెలోడియస్గా వినిపించేదని నా భావం. ఎస్. వాణిజ్యరమ గారు పాడారు, కానీ కన్నడలో ఇదే వెర్షన్ జానకి గారి వెర్షన్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు. అవును సార్. పూజిసలెందే హూగళ తెందే అని చెప్పి అవును సార్. సేమ్ రాజనాగేంద్ర గారి కంపోజిషను. రెండిట్లోనూ రెండు రకాల గాత్రధర్మం మారింది కాబట్టి రెండు బాగుంటాయి. ట్యూన్ సేమ్ ట్యూన్, ఒక్కొక్క దాంట్లో ఒక ఫ్లేవర్ ఉంది. నీ గాత్రానికి ఇది కొంచెం పైన ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. అది ట్రై చేయమ్మా నెక్స్ట్ టైము. బట్ చక్కగా పాడావు. కొంచెం దమ్ము, కొంచెం కష్టపడినట్టు అనిపించింది. కరెక్టేనా? అంటే సంగతుల వల్ల ఏంటి? లేదు సార్, అంటే ఒక్క చోట అట్లా అయింది. ఓకే అమ్మా, ఓకే, బాగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. నమస్తే. మామూలుగా భక్తి పాటలు పాడేప్పుడు భక్తి పాటల్లోని రచన ఎలా ఉంటుందంటే ఏదో కోరుకొని, ఏదో ఆశించి, ఏదో కాంక్షించి, ఏదో వాంఛించి, ఏదో అడగాలన్న ఉద్దేశంతో భక్తి పాటలు చాలా ఉంటాయి. భగవంతుని అలా కోరికలు కోరుతూ పాడే పాటలే చాలా వరకు ఉంటాయి. కానీ ఈ పాటలో ఏ కోరిక లేదు, ఏ స్వార్థం లేదు, ఏ అపేక్ష లేదు. కేవలం భగవంతుడికి అలా నిస్వార్థంగా పూజించే తత్వం ఈ పాటలో ఉంది. అంటే ఒక రకమైన స్వచ్ఛత ఈ పాట అంతా పరుచుకొని ఉంది. నువ్వు పల్లవి చాలా బాగా పాడావు, రెండో చరణం బాగా పాడావు, కానీ మంచి ప్రయత్నం అంతే. థ్యాంక్ యూ సార్.